హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమన్నాడు. సంస్థలు స్థాపించిన వ్యక్తులనిచ్చాడు. ఈవైపు సంస్థలనిచ్చాడు, ఈవైపు వ్యక్తులనిచ్చాడు. తెలంగాణ రక్షణల సమితి, తెలంగాణ ప్రాంతీయ సమితి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్. సంస్థలు స్థాపించిన వ్యక్తుల్ని జతపరచమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, 6 పాయింట్ ఫార్ములాకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైన అడిగాడు. ముల్కీ నియమాలు, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ రద్దు, హైదరాబాద్లో సహా రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగ వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా 6 పాయింట్ ఫార్ములాకు సంబంధించి సరైనవే. నెక్స్ట్, కింది వాటిలో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన గ్రంథాలను గుర్తించండి. ఇక్కడ జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన గ్రంథాలను గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ విశ్వంబర సి నారాయణ రెడ్డి, పాకుడురాళ్ళు రావురి భరద్వాజ, రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ, మహాప్రస్థానం శ్రీశ్రీ. వీటిలో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చిన గ్రంథాలను గుర్తించమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ABC వాటికి మాత్రమే జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్, ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన కింది ఉద్యమాలను కాలక్రమంలో తెలపండి. చూడండి, ఉస్మానియా కాకతీయ విద్యార్థుల నాయకత్వంలో జరిగిన ఉద్యమాలను కాలక్రమంలో గుర్తించండి. తెలంగాణ విద్యార్థి ఘర్షణ, చెలో అసెంబ్లీ, తెలంగాణ విద్యార్థి మహాగర్జన, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నిర్వహించిన విద్యార్థుల పొలికేక. వీటిని కాలక్రమంలో తెలుపమన్నాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే తెలంగాణ విద్యార్థి మహాగర్జన, కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన విద్యార్థుల పొలికేక, చెలో అసెంబ్లీ, తెలంగాణ విద్యార్థి ఘర్షణ అనేది క్రమం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిని కాలానుక్రమంగా అమర్చమన్నాడు. ఇక్కడ చూస్తే సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్. వీటిని కాలానుక్రమంగా అమర్స్తే చూడండి, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, సడక్ బంద్. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వ్యక్తులు, సంఘటనా స్థలాలను జతపరచమన్నాడు. చూడండి, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వ్యక్తులను, ఈవైపు అమరులైన వ్యక్తులు, ఈవైపు స్థలాలు ఇచ్చాడు. చూడండి, శ్రీకాంత్ చారి, యాదిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య. ఈవైపు స్థలాలు కామారెడ్డి, ఉస్మానియా క్యాంపస్, పార్లమెంటు ముందు, ఎల్బీ నగర్, చౌరస్తా. చూడండి, అమరులైన వ్యక్తులు, సంఘటనా స్థలాలు అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ఆందోళన కార్యక్రమాలు, వాటి తేదీలను జతపరచండి. చూడండి, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు వాటి తేదీలతో జతపరచన్నాడు. మానవహారం, కలెక్టరేట్ల ముట్టడి, జైలు బరో, వంట వార్పు. ఈవైపు తేదీలను ఇచ్చాడు. సరైన జత ఒకసారి చూద్దాం. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరికానిది అడిగాడు. ఈ మధ్యకాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, అభ్యర్థులు గమనించండి. ఇక్కడ సరికాంది, తెలుగు సినిమాలు ఎల్లప్పుడూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాయి. తెలంగాణ యాసని ఎక్కువగా హాస్య నటులకు, విలన్లకు వాడారు. నిజాం ప్రాంతం నుంచి తెలుగు సినిమాలు చాలా ఆదాయాన్ని ఆర్జించాయి. తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను, సంస్కృతులను ప్రదర్శించాయి. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే 4th ఆప్షన్, తెలుగు సినిమాలు అన్ని ప్రాంతాల విభిన్నతను, సంస్కృతులను ప్రదర్శించాయనేది సరికాంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి, మరలా ఇక్కడ సరికాని జతను అడిగాడు. ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి. సరికాంది, సరైంది, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సరికాని జత, ఇక్కడ సరికాని జత ఒకసారి చూస్తే వీరనాట్యం, వైష్ణవులు దేవాలయాల్లో ప్రదర్శించే నృత్యం అనేది సరికాంది. నెక్స్ట్, ముస్లిం పండుగలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ ముస్లిం పండుగలకు సంబంధించి జతపరచమన్నాడు. ఈద్ ఉల్ ఫిత్ర్, ఈద్ ఉల్ అజ్, మిలాద్ ఉన్ నబీ, షెబే బరాత్. ఈ వైపు
జతపరచమన్నాడు. ప్రవక్త పుట్టినరోజు, జగన్నే కిరాత్, రంజాన్, బక్రీద్ వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. చూడండి ఇక్కడ సరైనవి అడిగాడు, సరైనవి గుర్తించండి. పోచంపల్లిలో తయారయ్యే చీరలను ఇక్కత్ అంటారు, వరంగల్లో తయారయ్యే కార్పెట్లను దురీలు అంటారు. ఇక్కడ వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాక్యాల్లో మరలా సరైనవి అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి సరైనవి అడిగాడు. సరైనవి గుర్తించి వేములవాడ శైవ క్షేత్రాన్ని దక్షిణ భారత కాశీ అని పిలుస్తారు. సలేశ్వర శైవ క్షేత్రాన్ని దక్షిణ భారత్ అమర్నాథ్గా పిలుస్తారు. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ గిరిజన నృత్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. ఇక్కడ చూడండి గిరిజన నృత్యాలను ఇచ్చాడు, ఈ వైపు జాతులనిచ్చి జతపరచమన్నాడు. గిరిజన నృత్యాలు జాతులు: రేలాట, కొమ్ము నృత్యం, గుస్సాడి నృత్యం, నెమలి నృత్యం. ఈ వైపు జాతులను ఇచ్చాడు: చెంచులు, గొండులు, కోయలు, భద్రాచలం మన్యంలోని గిరిజనులు. జతపరచమన్నాడు, ఎవరు చేస్తారని. చూడండి ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ తెలంగాణలోని సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ జతపరచమన్నాడు. గంగిరెద్దులాట, వీరనాట్యం, బీరన్న కథలు, బైండ్ల నృత్యం వీటిని జతపరచమన్నాడు. జత చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి అన్నాడు, మరలా జతపరచమని అడిగాడు. చూడండి జతపరచండి. ఇక్కడ చూడండి కురవి, మన్నెంకొండ, ఐనవోలు, కొండగట్టు దేవాలయాలను జతపరచమన్నాడు. ప్రదేశం: వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరభద్రస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే చూడండి సరైన జత ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ తెలంగాణలోని జాతరలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి జాతర జరిగే ప్రదేశం, చూడండి జాతర ఇక్కడ ప్రదేశాలు ఇచ్చాడు, ఈ వైపు జాతరలు ఇచ్చాడు. జాతర జరిగే ప్రదేశాలను జతపరచమన్నాడు. సరైన జత 4th ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్ తెలంగాణలోని హస్తకళా పరిశ్రమలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి హస్తకళా పరిశ్రమలకు సంబంధించి జతపరచండి. నకషి, ఫిలిగ్రీ, మెటల్ క్రాఫ్ట్, డోక్రా. ఈ వైపు ప్రదేశాలు ఇచ్చారు: కరీంనగర్, పెంబర్తి, చీరాల, ఆదిలాబాద్. జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి మరలా స్టేట్మెంట్లు ఇచ్చాడు, సరైనది అడిగాడు. ఆవంచలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఏకశిలా వినాయకుడి విగ్రహం లభ్యమైంది. గోవిందరావుపేట గ్రామంలో కళ్యాణి చాళుక్యుల నాటి వరాహ శిల్పం లభ్యమైంది. వీటిలో సరైనవి ఏవని అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిలో సరికాంది గుర్తించండి. చూడండి ఇక్కడ సరికాంది గుర్తించండి. హుజరాబాద్ బిద్రీ క్రాఫ్ట్, మెట్పల్లి ఖాదీ చేనేత వస్త్రాలు, కొట్ల సాంప్రదాయ కాగిత పరిశ్రమ, అంకాపర్ విత్తనాల పరిశ్రమ. సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే హుజరాబాద్ బిద్రీ క్రాఫ్ట్ అనేది సరికాంది. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. మరలా సరైనవి గుర్తించండి అని అడిగి. నిజాం కాలేజీని ప్రారంభంలో హైదరాబాద్ కాలేజీ అనేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను జాగీర్దార్ కళాశాల అనే పేరుతో ప్రారంభించారు. వీటిలో సరైనవి అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్ కింది వాటిలో అనంతగిరి కొండలకు సంబంధించి సరికాంది అడిగాడు. చూడండి సరికాంది అనంతగిరి కొండలకు సంబంధించి సరికాంది. ఇది మూసీ నది జన్మస్థలం. ఇక్కడ అనంత పద్మస్వామి ఆలయం ఉంది. నిజాం కాలంలో ఇక్కడ టీబీ శానటోరియం నిర్మించారు. ఇక్కడ ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉంది. సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఉందనేది సరికాంది. నెక్స్ట్ కింది వాటిలో పోచారమునకు సంబంధించి సరికాంది. చూడండి పోచారమునకు సంబంధించి సరికాంది గుర్తించండి. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. 7వ నిజాం కాలంలో ఇక్కడ రిజర్వాయర్ నిర్మించారు. మంజిరా నదికి ఉపనది ఆలేరు నదిపై పోచారం రిజర్వాయర్ నిర్మించారు. ఇది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది. దీంట్లో సరికాంది అడిగాడు. చూడండి ఇది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉందనేది సరికాంది. నెక్స్ట్ తెలంగాణలోని కోటలు వాటి జిల్లాలను జతపరచమన్నాడు. చూడండి కోటలు జిల్లాలు జతపరచ. ఈ వైపు కోటలు ఇచ్చాడు, ఈ వైపు జిల్లాలు: చంద్రగఢ్ కోట, జాఫర్గఢ్ కోట, పెద్ద శంకరంపేట, ఉండ్రుగొండ కోట. సూర్యాపేట, మెదక్, జనగామ, వనపర్తి జిల్లాలనిచ్చి జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో సింగరేణి గనులకు సంబంధించి సరైనవి. చూడండి సింగరేణి గనులకు సంబంధించి సరైనవి అడిగాడు. కింది వాటిలో సింగరేణి గనులకు సంబంధించి
వీటిని మొదట గోదావరి కనిలో కనుగొన్నారు 1871లో. చూడండి 1871లో వీటిని విలియం కింగ్ కనుగొన్నాడు. కొత్తగూడెం దీని ప్రధాన స్థావరం. 1920లో ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్థాపించారు. చూడండి వీటిలో సరైన వాటికట సరైనవి కనుక చూస్తే BCD మాత్రమే సరైనవి. నెక్స్ట్ సాంప్రదాయ బిద్రీ హస్తకళలో ఉపయోగించే వస్తువులను గుర్తించండి. సాంప్రదాయ బిద్రీ హస్తకళలో ఉపయోగించే వస్తువులను అడిగాడు. ఆన్సర్ నల్ల రంగును అలమర్చిన జింక్, రాగి, వెండి రేకుల మిశ్రమం. నెక్స్ట్ బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకుంటారు. చూడండి బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. రోజుకొక ప్రత్యేక పేరు ఉంది. అయితే చివరి 4 రోజుల పేర్లను క్రమ పద్ధతిలో అమర్చండి. చివరి 4 రోజులను క్రమ పద్ధతిలో అమర్చమన్నాడు. ఆన్సర్ అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. నెక్స్ట్ కింది కళాకారులను వారి కళారూపాలతో జతపరచండి. కళాకారులను కళారూపాలతో ఎల్లమ్మ, చుక్క సత్తయ్య, కాపురాజయ్య, ఎక్క యాదగిరిరావు. ఇక్కడ సరైన జత చూద్దాం. చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ కింది ప్రాంతాలను వాటి ప్రాముఖ్యతలను జతపరచండి. చూడండి ప్రాంతాలు, ప్రాముఖ్యతలు. ఈవైపు ప్రాంతాలు, ఈవైపు ప్రాముఖ్యతలు ఇచ్చాడు. ఉగాన్, గద్వాల, పెంబర్తి, నిర్మల్. చేనేత, చిత్రకళ, డోక్రా, లోహ కళలు, ఇత్తడి వస్తువులు. ప్రాంతాలు, ప్రాముఖ్యతలను అడిగాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత ప్రసిద్ధి జాతరలు అవి జరిగే జిల్లాలను జతపరచమన్నాడు. చూడండి ప్రసిద్ధ జాతరలు అవి జరిగే జిల్లాలు: సింగరాయకొండ జాతర, ఏడుపాయల జాతర, కురుమూర్తి జాతర, నాగోబా జాతర. ఈవైపు జిల్లాలు ఇచ్చాడు: కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్. జాతరలు అవి జరిగే జిల్లాలు. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాటిలో ఏ సభకు తెలంగాణకు మద్దతుగా చూడండి ఏ సభకు తెలంగాణకు మద్దతుగా శిబు సోరెన్, రామ్ విలాస్ పాస్వాన్, మేధా పాట్కర్ హాజరయ్యారు? ఆన్సర్ తెలంగాణ గర్జన సభ, సికింద్రాబాద్. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. ప్రాజెక్టులు, కాలువలు. ఈవైపు ప్రాజెక్టులు, ఈవైపు కాలువలు ఇచ్చాడు: నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. చూడండి ఈవైపు కాలువలు ఇచ్చాడు: కాకతీయ కాలువ, ఫతేనగర్ కాలువ, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. వాటిని జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.